తెలుగు ప్రేక్షకులని అలరించడానికి కొత్త సీరియల్స్ అయితే వచ్చేస్తున్నాయి. కొత్త సీరియల్స్ కి సంబంధించిన ప్రోమోస్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. స్టార్ మా ప్రేక్షకులని అలరించడానికి గోదావరి అలాగే ఏదేవి వరమో నీవు సరికొత్త సీరియల్స్ రాబోతున్నాయి. గోదావరికి సంబంధించిన ప్రోమో వచ్చి కూడా దాదాపుగా 2 నెలలు పైనే అయిపోయింది. అలాగే ఏదేవి వరమో నీవు సరికొత్త సీరియల్ ప్రోమో కూడా రీసెంట్ గా వచ్చింది. ఇక జీ తెలుగు గురించి మాట్లాడుకుంటే జీ తెలుగులో రుణానుబంధం అలాగే రక్త సంబంధం 2 సరికొత్త సీరియల్స్ కి సంబంధించిన టీజర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ప్రోమోలు అయితే రిలీజ్ కాలేదు. ఇక ఈటీవీ ప్రేక్షకులని అలరించడానికి కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ అనే కొత్త సీరియల్ ఒకటి రాబోతోంది. ప్రస్తుతం ఈ 5 సీరియల్స్ కి సంబంధించి టీవీలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కానీ సీరియల్స్ ని ఇంకా లాంచ్ చేయలేదు. గోదావరి సీరియల్ చాలా నెలల నుండి ప్రోమో వచ్చినప్పటికీ డిలే అవుతూనే వస్తుంది. బహుశా సీరియల్ స్లాట్స్ అడ్జస్ట్ చేయడానికి కాబోలు స్టార్మా ఇంకా కొత్త సీరియల్స్ ని లాంచ్ చేయలేదు. అలాగే జీ తెలుగు వాళ్ళు కూడా ఇంకా కొత్త సీరియల్స్ ని లాంచ్ చేయలేదు. ప్రస్తుతం జీ తెలుగులో ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అంటూ టైమింగ్స్ ని ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. అంటే 7:30 స్లాట్లో లేదా 9 గంటల స్లాట్లో కానీ 7 గంటల స్లాట్లో కానీ 9:30 స్లాట్లో కానీ అక్కడ కొత్త సీరియల్స్ ని వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏమైనా కదిలించి 7:30 స్లాట్లో కొత్త సీరియల్ ని వేస్తారా, లేదా 7 గంటల స్లాట్లో కొత్త సీరియల్ ని వేస్తారా చూడాలి. లేదా 2 కొత్త సీరియల్స్ ప్రైమ్ టైంలోనే వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఏ సీరియల్స్ ని ఏ స్లాట్ లో వేస్తారు అనేది తెలియాలి. మే నెలలో ఈ సీరియల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ 2 సీరియల్స్ అయినా మే నెలలో లాంచ్ అవుతాయి. మరి రాబోతున్న ఈ కొత్త సీరియల్స్ లో మీరు ఏ సీరియల్స్ ని చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. గోదావరి, ఏదేవి వరమో నీవు, రుణానుబంధం, రక్త సంబంధం, కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్, ఈ 5 సీరియల్స్ లో మీరు ఏ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏ సీరియల్ ఫస్ట్ గా స్టార్ట్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.